నమస్తే అందరికి. ఒక గిన్నెలో ఉన్న నీటిలో ఒక కప్ప పడింది. ఆ గిన్నె స్టవ్ పైన ఉంది. ఇప్పుడు ఆ స్టవ్‌ను వెలిగించారు. ఆ గిన్నెలో ఉన్న నీళ్లు వేడెక్కడం స్టార్ట్ అయ్యాయి. అయినా కూడా కప్ప ఆ వేడికి తగ్గట్టు తనని తాను మలుచుకుంది. కానీ ఆ గిన్నెలో ఉన్న నీటిలో నుంచి బయటికి రావడానికి అది ప్రయత్నించడం లేదు. ఆ నీళ్లు వేడెక్కుతున్న కొద్దీ తనని తాను ఆ నీటికి తగ్గట్టుగా మలుచుకుంటూ ఉంది. క్రమక్రమంగా టైం గడిచే కొద్దీ ఆ నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆ కప్ప ఆ మరుగుతున్న నీటిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నించింది. కానీ ట్రై చేసి దాని శక్తి సన్నగిల్లిపోయింది. ఆ వేడి నీటిలోనే, మరుగుతున్న నీటిలోనే అది మరణించింది. కానీ బయటపడలేకపోయింది. చాలా సందర్భాల్లో ఇలాగే జరుగుతుంది. ఈ కథ వల్ల మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆ కప్ప ఎందుకు మరణించింది అంటే, మరుగుతున్న నీటి వల్లే అని మనం చెప్తాం. కానీ కాదు. ఆ కప్ప ఆ నీటిలో నుంచి ఎప్పుడు బయటపడాలి అనే నిర్ణయం తీసుకోలేక చనిపోయింది. చాలా వరకు స్నేహితులతో, బంధువులతో మనం అడ్జస్ట్ అవుతూ సమాజంలో బ్రతకాల్సుంటుంది. కానీ చాలా మంది మనుషులు ఎలా ఉంటారంటే, భౌతికంగా, ఫైనాన్షియల్‌గా, మానసికంగా మనల్ని వాడుకుంటూ ఉంటారు. మనం ఎంత ఛాన్స్ ఇస్తే అంత వాళ్ళు మనల్ని వాడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ కబంధ హస్తాల్లో నుండి ఎప్పుడు బయటపడాలి అనే నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. అలా తీసుకుంటే సరైన టైంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలనే కాపాడతాయి. శక్తి సన్నగిల్లక ముందే వాళ్ళ చేతుల్లో నుంచి బయటపడడం ఎంతైనా అవసరం. ఏమంటారు? ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.